హైదరాబాద్ మహానగరం ఆధ్యాత్మిక శోభతో వికసిస్తోంది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగ సంబరాలు నగర వ్యాప్తంగా అత్యంత వైభవంగా ఘనంగా జరుగుతున్నాయి. ఆషాఢ మాసం సందర్భంగా గుడులన్నీ భక్తుల రద్దీతో, మంగళ వాయిద్యాలు, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలతో సందడిగా మారాయి. పామరుల నుంచి ప్రముఖుల వరకు అమ్మవారి దివ్య దర్శనం కోసం క్యూ లైన్స్ లో వేచి చూస్తున్నారు. సామాన్య ప్రజలతో పాటు టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. తాజాగా పాతబస్తీలోని ప్రసిద్ధ లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారిని రౌడీ హీరో స్టార్ నటుడు విజయ్ దేవరకొండ దర్శించుకున్నారు. అమ్మవారి ఆశీస్సులు పొందేందుకు ఆయన ఆలయానికి వచ్చేశారు. ఈ ప్రత్యేక దర్శనంలో విజయ్ దేవరకొండతో పాటు మరికొందరు ప్రముఖులు కూడా పాల్గొన్నారు. అర్జున్ రెడ్డి యానిమల్ చిత్రాల సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ విజయ్తో కలిసి అమ్మవారి సేవలో పాల్గొన్నారు. విజయ్ తమ్ముడు యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ కూడా ఆలయానికి వచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్జున్ రెడ్డి కాంబినేషన్ మళ్లీ ఇలా ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఒకే చోట కనిపించడంతో అక్కడున్న వారంతా ఎంతో ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు. విజయ్ దేవరకొండ లాల్ దర్వాజా ఆలయానికి వచ్చారనే వార్త క్షణాల్లో వ్యాపించడంతో అభిమానులు, స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. తమ అభిమాన హీరోను దగ్గర నుంచి చూడడానికి, సెల్ఫీలు మరియు ఫోటోలు తీసుకోవడానికి జనం ఎగబడ్డారు. విజయ్ దేవరకొండ మరియు సందీప్ వంగ రాకతో ఆలయ ప్రాంగణంలో సందడి నెలకొంది. నిర్వాహకులు, పోలీసులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేసి విజయ్ టీంకు అమ్మవారి దర్శనం సులభతరం చేశారు. అనంతరం పండితులు వారికి తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. హైదరాబాద్ సంస్కృతిలో బోనాల పండుగకు అత్యంత ప్రాధాన్యత ఉంది. లాల్ దర్వాజా, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి, గోల్కొండ జగదాంబిక ఆలయాల్లో ప్రతి ఏటా ఈ పండుగను ఎంతో నిష్ఠతో నిర్వహిస్తారు. ప్రతి ఏటా సినీ, రాజకీయ ప్రముఖులు అమ్మవారి దర్శనానికి రావడం ఈ పండుగ ప్రత్యేకతల్లో ఒకటిగా మారింది. హైదరాబాద్లోని బోనాల సంబరాలు ప్రశాంతంగా, ఆధ్యాత్మిక వాతావరణంలో వైభవంగా కొనసాగుతున్నాయి. విజయ్ దేవరకొండ, సందీప్ రెడ్డి వంగ, ఆనంద్ దేవరకొండ వంటి ప్రముఖుల రాకతో లాల్ దర్వాజా ప్రాంతంలో పండుగ ఉత్సాహం రెట్టింపైంది. అమ్మవారి దయతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ పూజలు ముగించారు.